అనంతపురం జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో డిటిసి కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రధానంగా అనంతపురం జిల్లాలో చాలామంది విద్యార్హత లేనటువంటి ఆటో డ్రైవర్లు లైసెన్సులు లేక ఇబ్బందులు గురవుతున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2131 తీసుకొని వచ్చి ఈరోజు విపరీతమైనటువంటి ఫైన్లు వేస్తున్నారు. ఈరోజు లైసెన్సులు లేని దానివల్ల కార్మికులు ఫైన్ల ద్వారా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి వెంటనే ఆ డిటిసికి సంబంధించినటువంటి ఆర్టీఓ ఏజెంట్ మన అధికారులు ఒక మేళా ద్వారా ఆటో కార్మికులందరికీ కూడా లైసెన్సులు వెంటనే ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రతి సంవత్సరం మన కార్మికులు ఎఫ్సీలు చేయించుకుంటున్నారు. ఆ ఎఫ్సీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి దళారులకి అప్పు చెప్పడం జరిగింది. వాళ్ళు వేల రూపాయలు తీసుకొని ఈరోజు ఆటో కార్మికులను ఇబ్బంది గురి చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఇది వరకు ఏదైతే రవాణా శాఖనే నిర్వహించినటువంటి ఎఫ్సీలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రవాణా శాఖకి అప్పజెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నటువంటి ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ఏదైతే మరణించినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆటోలు ఇతర వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా అమ్మితే అవి ట్రాన్స్ఫర్లు కాకుండా ఉన్నాయి. ఈరోజు ఆర్టీఓ వాళ్ళు దాని మీద వెంటనే చర్య తీసుకొని ఆ ట్రాన్స్ఫర్లు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఐటీసీ ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు నా పేరు. మన ఆటో డ్రైవర్లకు వచ్చిన సమస్యలు ఏమంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం మనం ప్రైవేటీకరణగా పోతా అంటే అక్కడ మనకి ఇక్కడ వచ్చేసి 1200 చలానా ఉంటే అక్కడ 1500 2000 రూపాయలు చలానా తీసుకుంటున్నారు. ఇన్సూరెన్స్ వచ్చేసి గవర్నమెంట్ ద్వారాగా మాకు ఇవ్వాలని ఎన్నో తూర్లు మేము ప్రభుత్వం గవర్నమెంట్ మినిమం రేట్తో ఇవ్వాలని ఆటో డ్రైవర్ల కోసం కోరుతున్నాము. ఇన్సూరెన్స్ వచ్చేసి ఒకసాట 5000 ఒకసాట 7000 డమ్మీ ఇన్సూరెన్సులతో ఎఫ్సీ చేయడము, వాళ్ళకి అంతో ఇంతో చలానాలు ముట్ట చెప్పుకొని చేయడము ఇది కరెక్ట్ కాదు. ఫుల్ ఇన్సూరెన్సులు కట్టించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఆర్టీఓ గారు కానీ డీటీసీ గారు కానీ ఉన్న విషయాలు చేయాలని మేము పెద్ద ఎత్తున కోరుకుంటున్నాము. అదిగాక ఆటో డ్రైవర్లకి భర్త చనిపోయింటాడు, అతను భార్య ఆటో అమ్ముకుంటే ఆ ఆటో ట్రాన్స్ఫర్ కాక మళ్ళీ ఆమె పేరు మీద చేయాలని డెత్ సర్టిఫికేట్ పెట్టినాయి కానీ సచివాలయంలో వాళ్ళు ఎక్కిలే, మాకు ఆన్లైన్ రాలే. మేము ఆర్టీఓ ఆఫీస్ కాడికి తిరిగి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఏమంటున్నారంటే మాకు ఆ ఆప్షన్ లేదు అంటున్నారు. మేము డీటీసీ గారికి ఇంతకుముందే వినతిపత్రం ఇచ్చాము. సార్ ఈ పరిస్థితి ఘోరంగా ఉంది, చాలా మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ పేరు మీద లేక అవి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఏదైనా వాహన మిత్ర పెట్టుకోవాలనే వాళ్ళ పేరు మీద లేకుండా పోతుంది, లేదా గవర్నమెంట్ నుంచి వచ్చేటివి రాకుండా పోతున్నాయి. దాన్ని పెద్ద ఎత్తున చూడండి సార్ అని మేము అడిగాము, దాన్ని పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి మేము అయ్యా మాకు సంక్షేమ బోర్డు కావాలి, అట్లే ఉండే ఒక హెల్త్ కార్డు, ఒక భార్యా పిల్లలు మేము రోజుకు వచ్చేసి 500 తోలుకుంటే దాంట్లో 200 రూపాయలు డీలు పోతే 300తో జీవనం గడుపుకునే బరువు అవుతుంది. దాన్ని మేము ప్రైవేట్ కంతులు కట్టుకోలేక ఫైనాన్సుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫైనాన్స్ వాళ్ళు పెద్ద ఎత్తున మా పైన దాడి చేస్తున్నారు. వాళ్ళు 6000 రూపాయలు ఒక బండి సీజ్ చేస్తే 6000 రూపాయలు మళ్ళీ సీజింగ్ ఛార్జ్ కట్టాల. వాళ్ళకి సీజ్ చేసినా కానీ వాళ్ళు ఒక లెటర్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ప్యాసింజర్లు ఉండారా, బంధువులు ఉండారా, భార్య ఉండారు కానీ ఫైనాన్స్ వాళ్ళు చూడలేదు. పెద్దగా వచ్చి ఆటో డ్రైవర్ల పైన దాడి చేస్తున్నారు. దాన్ని కానీ పెద్ద ఎత్తున గవర్నమెంట్ చర్య తీసుకొని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం కామ్రేడ్.